నమస్కారం వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్ విజయనగరం జిల్లా నేలిమర్ల నియోజకవర్గంలో సోమవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ముందుగా పెడతాడివాడ గ్రామంలో మంత్రి రవికుమార్ 2,80,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించుకున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి గురించి వివరించారు. అనంతరము మంత్రి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్స్టేషన్లు నిర్మిస్తుందని, అలాగే రైతులకు ట్రాన్స్ఫార్మర్లు అందిస్తున్నారన్నారు. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల విద్యుత్, గృహాలకు పరిశ్రమలు కరెంటు కోత లేని 24 గంటలు నిరంతరమైన నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జగన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, రాష్ట్రంలో అభివృద్ధి చేయకపోవడంతో పాటు అన్ని రంగాలను నిర్వీర్యం చేయడం జరిగిందని మంత్రి రవికుమార్ పేర్కొన్నారు. ఇప్పుడు 6 సబ్స్టేషన్స్ ప్రారంభించాము. ఎక్కడ లో వోల్టేజ్ ఉందో అక్కడ అన్ని చోట్ల సబ్స్టేషన్స్ పెడతాము. ఖచ్చితంగా లో వోల్టేజ్ అధిగమించడం కోసమే ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక్కో సబ్స్టేషన్ 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు అవుతుంది. అదేవిధంగా 220 kV సబ్స్టేషన్ పెట్టాము ఒకటి ఈ జిల్లాలో. అట్లానే ఆర్డీఎస్ఎస్ కింద ఫెడరల్ లెవెల్ బైఫర్కేషన్ అంటారు, గ్రామాల్లోకి ప్లస్ పొలాల్లోకి వెళ్ళే లైన్ సపరేట్ చేసేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులతోటి కేంద్ర రాష్ట్రం 50% మనం 50% పెట్టేసి బైఫర్కేషన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం అనమాట. మా ఉద్దేశం ఏంటంటే వ్యవసాయదారులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి, హౌస్ హోల్డర్స్కి 24 hours విద్యుత్ ఇవ్వాలి. దీంట్లో చిన్న చిన్న అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటిని అన్నింటిని కూడా అధిగమించాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దీనికి సంబంధించి ఏ కార్యక్రమాలు ఉన్నా సరే ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని చేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఎలక్ట్రిసిటీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి నిమిషం కూడా ఎలక్ట్రిసిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అయింది. దాని మీద ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సూర్యగారి అనే కార్యక్రమం ద్వారా దాదాపు 20 లక్షల కనెక్షన్లు ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా 10,000 కనెక్షన్స్ ఇవ్వమని చెప్పాము. అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ బ్యాంకర్ సపోర్ట్ తీసుకొని మన డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇతర డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టేసి విత్ పొలిటికల్ పార్టీస్, మన కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసి గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా సోలార్ వెలుగులు, పగలపూట వచ్చే ఎండల నుంచి లైట్ నుంచి విద్యుత్ తీసుకొని దాన్ని పెట్టి వాడుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. దానికి మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సపోర్ట్ చేసి 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ప్రత్యేకంగా బీసీ కులాలకైతే ఇంకొక 20,000 సబ్సిడీ మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకి అయితే 100% మన రాష్ట్ర ప్రభుత్వమే లోన్ తీసుకొచ్చి లేకపోతే సబ్సిడీ రూపంలో మొత్తం కూడా పే చేసి మొత్తం అన్ని ఎస్సీ కాలనీస్ కూడా సోలరైజేషన్ చేయాలనే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. చేశారు కదా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పోయినసారి మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయేటప్పటికి ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేది. 5 సంవత్సరాల అధికారం ఇంగ్లాండ్నే 9 సార్లు కరెంటు బిల్లు పెంచి ప్రజల మీద విపరీతమైన భారం వేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే వీటన్నింటినీ గతంలో చేసిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ప్రజల మీద విద్యుత్ భారం వేయకూడదనే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం మేము కానీ మా డిపార్ట్మెంట్ కానీ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అన్నీ కూడా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అందులో ఫస్ట్ ఇండస్ట్రీస్కి, తర్వాత కమర్షియల్కి, తర్వాత హౌస్ హోల్డర్స్కి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఏ విధంగా చేయాలి, ప్రజల మీద ఎక్కడన్నా భారం పడుతుంటే అవన్నీ కూడా సరి చేసుకుని భారం పడకుండా టెక్నాలజీని వాడి కొద్దిగా చేయాలనే ఉద్దేశం. అంతేగాని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల వారు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు పాటిస్తూ ఉండాలని, లేని పక్షంలో చర్యలు తప్పవు అని బాపట్ల జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్
ఆఫీసర్ జుబేర్ అన్నారు. అద్దంకిలోని ప్రభుత్వ మరియు పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలను సోమవారం డిఐఈఓ జుబేర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం విద్యాబోధన చేస్తున్నారో లేదో ఈ సందర్భంగా డిఐఈఓ జుబేర్ ఏఎస్ఎన్తో మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ బోర్డు విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని అవి సక్రమంగా అమలు చేస్తున్నారో లేదో తెలుసుకునేందుకు అద్దంకిలో కళాశాలలు తనిఖీ చేస్తున్నారన్నారు. ఈ సంవత్సరం సిబిఎస్ అనేది అమలు చేస్తున్నారని, గతంలో గణితం A-B 2 సబ్జెక్టులుగా ఉండేవి అని ఇప్పుడు ఒకే పేపర్ చేశారని, అలాగే బోటనీ జువాలజీ వేరువేరు సబ్జెక్టులుగా ఉండగా రెండూ కలిపి ఒకే పేపర్ చేయటం జరిగిందన్నారు. ప్రాక్టికల్ 30 మార్కులు సెకండ్ ఇయర్కే ఉండేవి అని, ఈ ఏడాది నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టికల్ కింద 30 మార్కులు ఉంటాయని డిఐఈఓ తెలిపారు. పేరు జీకే జుబేర్ అండి. నేను డిఐఈఓ బాపట్లగా 1వ తేదీ నుంచి ఛార్జీ తీసుకున్నాను. ఈ సంవత్సరం మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను చాలా సంస్కరణలు తీసుకొచ్చింది. ఆ సంస్కరణలు ఎలా అమలవుతున్నాయి, ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే దానిలో భాగంగా ఈరోజు నేను అద్దంకి విజిట్కి రావడం జరిగింది. ఆల్రెడీ గవర్నమెంట్ కాలేజీ చూసాము, అలాగే పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలు కూడా కొన్ని చూస్తున్నాము. ముఖ్యంగా ఈ విజిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోర్డు తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ అనేవి ఏ విధంగా వీళ్ళు అమలు పరుస్తున్నారు అనేది. ముఖ్యంగా ఈ సంవత్సరం తీసుకొచ్చినటువంటి మెయిన్ రీఫార్మ్ ఏంటంటే మనకు సిబిఎస్ఈ ప్యాటర్న్లో అనేది వచ్చింది. గతంలో మ్యాథ్స్ అనేవి A-B అనేటువంటి 2 సబ్జెక్టులుగా ఉండేవి. దాన్ని ఇప్పుడు ఒకే సబ్జెక్ట్ చేశారు, ఒకే పేపర్ అయింది అది. అలాగే ఇంతకుముందు బాటనీ జువాలజీ అనేది సపరేట్ సబ్జెక్టు సపరేట్ పేపర్లాగా ఉండేవి. దాన్ని ఒక పేపర్ కిందగా తీసుకురావడం జరిగింది. దానికి ఇంటర్నల్ మార్క్స్ కూడా ఫస్ట్ ఇయర్లో కూడా ఉంటాయి. గతంలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 30 మార్కులు ప్రాక్టికల్ మార్కులు సెకండ్ ఇయర్లో ఉండేవి. అది ఈ సంవత్సరం ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి అది చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి 5 కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ. అవి వాటిలో ఆ కోర్సు గ్రూప్లో ఉండేటువంటి ఎంపీసీ అనుకోండి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. దానితో పాటుగా ఇంగ్లీష్ అనేది ఒక కంపల్సరీ సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత గతానికి ఈ విద్యా అకాడమిక్ ఇయర్కి మెయిన్ చేంజ్ ఏంటంటే గతంలో మనకు సెకండ్ లాంగ్వేజ్ అనేది ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండేది. ఇప్పుడు దానికి బదులుగా ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అనేవి 24 సబ్జెక్ట్స్ తీసుకొచ్చారు. అంటే స్టూడెంట్ అనేవాడు సెకండ్ లాంగ్వేజ్కి ఇంతకుముందు తీసుకునే దానికి బదులుగా 24 సబ్జెక్టులు ఏదైనా తీసుకోవచ్చు. ఆ 24 సబ్జెక్టులో సెకండ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. అది స్టూడెంట్స్ యొక్క ఛాయిస్. ముఖ్యంగా దీనివల్ల ఎక్కువగా స్టూడెంట్కి లబ్ధి ఏమిటి అంటే మ్యాథ్స్ చదివేటువంటి స్టూడెంట్ ఎంబైపీసీ అంటే బయాలజీ కూడా చదవడానికి అవకాశం ఉంటుంది. వాడు తెలుగు, హిందీకి బదులుగా బయాలజీ చదవచ్చు. అలాగే బైపీసీ చదివేటువంటి స్టూడెంట్స్ అతను మ్యాథ్స్ కూడాను ఎలెక్టివ్ సబ్జెక్ట్ అంటే తెలుగు సెకండ్ లాంగ్వేజ్ బదులు అది తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ అతనికి నిజంగానే బయాలజీ మ్యాథ్స్తో పాటుగా వేరే అడిషనల్ సబ్జెక్ట్ కూడా చదవాలనుకుంటే 6వ సబ్జెక్టుగా అడిషనల్ సబ్జెక్టు ఉంటుంది. దానికి అడిషనల్ సబ్జెక్ట్కి ఎలెక్టివ్ సబ్జెక్ట్కి తేడా ఏమిటంటే ఎలెక్టివ్ సబ్జెక్ట్లో తప్పనిసరిగా పాస్ అవ్వాలి. మిగిలినటువంటి కోర్స్ సబ్జెక్ట్స్ కోర్ గ్రూప్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఇంగ్లీషు ఎలాగో అలాగే ఎలెక్టివ్ సబ్జెక్టులు కూడా పాస్ మార్కులు అలాగే ఉంటాయి. అయితే అడిషనల్ సబ్జెక్టు ఏమిటి అంటే అది పాస్ ఫెయిల్తో సంబంధం లేదు. పాస్ అయినట్టే జస్ట్ క్వాలిఫైడ్ అని ఉంటుంది, ఫెయిల్ అయితే అది ఎక్కడ రిఫ్లెక్ట్ కాదు. ఇది ఒక మెయిన్ వెసులుబాటు. అన్నిటికంటే ముఖ్యంగా చాలా ముఖ్యంగా ఏంటంటే సిబిఎస్ఈలో ఎంబైపీసీ అని ఉంది. ఆ ఎంబైపీసీ చదివినటువంటి వాళ్ళు మెడిసిన్ కూడా రాసుకోవచ్చు, మ్యాథ్స్ కూడా రాసుకోవచ్చు. దానికోసంగా ఈ సంవత్సరం మన బోర్డు నూతన సంస్కరణ అనేది తీసుకురావడం జరిగింది. అది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, నిజంగా పిల్లలు అడుగుతుంటే ప్రైవేట్ మేనేజ్మెంట్లు ఇస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందామని పిల్లలతో ఇంటరాక్ట్ అవుదామనే ఉద్దేశంతో ఈరోజు నేను అద్దంకి విజిట్ రావడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేసి కనీస వేతనం 46,000గా చెల్లించి 2022 పిఆర్సీ ఏరియర్స్ వెంటనే చెల్లించాలని సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
అద్దంకిలోని స్థానిక సుందరయ్య భవనంలో సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా కార్మికులు ఆగస్టు 7వ తేదీన సమస్యల పరిష్కారానికై చలో విజయవాడకు పిలుపునివ్వగా గోడ పత్రికలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యుత్ కార్మికులు 2 దశాబ్దాలుగా సంస్థనే నమ్ముకొని ఉన్నారని, గత ప్రభుత్వం ఏది అయితే చేస్తుందో అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని, స్మార్ట్ మీటర్లు అదానీ కంపెనీ తరపున మీటర్లు మారుస్తున్నారని, స్మార్ట్ మీటర్లు బిగించే విధానం అనేది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు అప్పగించాలన్నారు. విద్యుత్ రంగంలో పనిచేసే కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 7వ తేదీన చలో విజయవాడకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియు తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలని, దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించట్లేదు. గత ప్రభుత్వం ఏదైతే వైఖరి అవలంబించిందో ఈ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అవలంబిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని, డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపించట్లేదని చెప్పేసి కార్మికులు చెప్తా ఉన్నారు. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటి అంశం ముందుకు వచ్చింది. అదానీకి సంబంధించినటువంటి కంపెనీ స్మార్ట్ మీటర్ల పేరుతోటి ప్రజలపైన అధికమైనటువంటి భారాలు వేసే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులు అంటే కరెంటు ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని పెట్టి పని చేయించకుండా ఏదైతే అదానీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈరోజు మీటర్లు మార్చేటువంటి పరిస్థితి ఆ పనులన్నీ చేయిస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా ఇంకా ఎలక్ట్రిసిటీ ప్రైవేట్ పరం అవుతుంది అనే దానికి సంకేతంగా దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అందుకని ఇప్పుడు రేపు స్మార్ట్ మీటర్లు మొత్తం వచ్చిన తర్వాత దీంట్లో ఎలక్ట్రిసిటీలో పనిచేసేటువంటి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ లేకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా రాబోతోంది. సరే, ప్రజలకు కరెంటు బిల్లులా దానికి సంబంధించినటువంటి విధానం అనేది ఒక అంశం. ఇప్పుడు బిల్లులు పెరుగుతున్నాయి, లేకపోతే మీటర్కి సంబంధించినటువంటి మొత్తం 13,000 రూపాయలు ఎవరైతే ఉన్నారో మీటర్ బిగించుకున్నటువంటి వ్యక్తి పైన దశల వారీగా ఈరోజు వేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచిందని చెప్పేసి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి రకరకాల పేర్లతో పెంచిందని చెప్పేసి పెద్ద ప్రచారం చేశారు, ఉద్యమాలు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దగ్గర 16,000 కోట్ల రూపాయల ప్రజలపైన ఈరోజు విద్యుత్ భారాలు పడతా ఉన్నాయి. అంటే ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నారు, ప్రజల సమస్యలను ఇబ్బందులు పెడతా ఉన్నారు. దాంతోపాటు నిరంతరం ప్రాణాలకు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ సర్వీసులు చేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగస్తుల సమస్యలు కూడా ఈరోజు కోకొల్లలుగా ఉన్నాయని చెప్పేసి దీని ద్వారాగా అర్థమవుతా ఉంది. అందుకని ప్రజానీకము, ఇటు కార్మికులు, ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ జరగబోయేటువంటి ముఖ్యంగా స్మార్ట్ మీటర్లకు జరగబోయేటువంటి పెద్ద ప్రైవేట్ పరం చేయడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని దీన్ని అందరూ అడ్డుకునే దానికోసం రాబోయే కాలంలో చేసేటువంటి పోరాటాల్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. రేపు చలో విజయవాడ కార్యక్రమానికి ప్రజలు కూడా సహకరించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి యూనియన్లు దీనికి సంబంధించినటువంటి విడగొట్టి బెదిరించేటువంటి ధోరణులతోటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇదేం మంచి పద్ధతి కాదు. అందుకని ఈ కార్మికులు చేసేటువంటి పోరాటాలకి సిఐటిగా ఎప్పుడు అండదండలు ఉండి వాళ్ళ పోరాటాలను బలపరిచే దానికోసం ఖచ్చితంగా మేము సహాయ సహకారాలు ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. ఆంజనేయులు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ ఆఫీస్ బ్యారన్ని ముఖ్యంగా చలో ఆగస్టు 7వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రెండు కలిసి కూడా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీలో రిఫార్మ్స్ విపరీతంగా వస్తూ ఉన్నాయి. దీనికి తగ్గట్టు ఉన్నటువంటి వర్కర్స్ రావాల్సిన బెనిఫిట్స్, వాళ్ళకి రావాల్సినటువంటి రెగ్యులరైజేషను, అదేవిధంగా పిఆర్సీ అరియర్సు, అదేవిధంగా పెయిడ్ హాలిడేస్ చాలా దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటి మీదన చలో విజయవాడ కార్యక్రమానికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ H176 CI2 అనుబంధ సంఘం పిలుపునిచ్చింది. రానున్న రోజుల్లో ఈ పిలుపులో సంఘానికి ఇచ్చే పిలుపుల్లో భాగస్వాములై మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర కార్యాలయం దగ్గర జరిగే ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఆగస్టు 7వ తేదీన జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ అండ్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిందాబాద్, సిఐటియు జిందాబాద్, జిందాబాద్, సిఐటియు జిందాబాద్.
పరిష్కరించాలి కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి అంటే పెయిడ్ హాలిడేస్ ని ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్నటువంటి పెయిడ్ హాలిడేస్ ని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అద్దెకి డివిజన్ల సమస్యలను పరిష్కరించాలి, వెంటనే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి నవధాన్యాలు సాగు చేయడం ద్వారా జీవన వైవిధ్యం పెరిగి భూమికి ఎంతో మేలు జరుగుతుందని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది నాగూర్వలి అన్నారు. సంతమాగులూరు మండలంలోని పాతమాగులూరు, కామేపల్లి గ్రామాలలో సోమవారం విత్తన శుద్ధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 60 కేజీల నవధాన్యాలు 18 రకాల విత్తనాలతో విత్తన శుద్ధి చేయు విధానంపై అవగాహన కల్పించారు. వీటిని పొలాల్లో చల్లితే భూమి సారవంతంగా మారుస్తాయని నాగూర్వలి తెలిపారు. ఈరోజు సంతమాగులూరు యూనిట్ కామేపల్లి గ్రామంలో రైతు తుపాకుల శ్రీనివాసరావు గారి 3 ఎకరాల విస్తీర్ణంలో 60 కేజీలు నవధాన్యాలు 18 రకాల విత్తనాలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి చల్లటం జరుగుతుంది. ఈ నవధాన్యాల వల్ల ఉపయోగాలు భూమిని సారవంతంగా మార్చుతుంది, అలాగే నేలలో ఉండే సూక్ష్మజీవులు సమృద్ధిగా అభివృద్ధి చెంది తర్వాత వేసే మనం ప్రధాన పంట ఏదైతే ఉందో ఆ ప్రధాన పంట వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకొని ఎటువంటి తెగుళ్ళు పురుగుల నుంచి నివారించబడి మంచి దిగుబడులు సాధించవచ్చు. అందువల్ల ప్రతి ఒక్క రైతు కూడా ఈ తొలకరి వర్షాలకు ముందుగా వేసవి ఖాళీ దుక్కుల్లో నేలను ఖాళీగా ఉంచకుండా ఈ నవధాన్యాలు 18 రకాల విత్తనాలు చల్లుకొని 40 నుంచి 50 రోజుల కాల వ్యవధిలో మట్టిలో కలియదున్నటం వల్ల మనము తర్వాత వేసే ప్రధాన పంటకు ఖర్చులు తగ్గించుకొని తెగుళ్ళు నివారించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ విధంగా గ్రామంలో ఉన్న అందరు రైతులు ఈ నవధాన్యాలు చల్లాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు కామేపల్లి గ్రామంలో తుపాకుల శ్రీనివాసరావు గారి 3 ఎకరాల విస్తీర్ణంలో 60 కేజీల విత్తనాలు చెల్లుతున్నాం. అందరికీ ఎంటర్ప్రైజెస్ యూనిట్ ద్వారా వివో ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి 18 రకాల విత్తనాలని పచ్చి రొట్టెలాగా నా పొలంలో యూజ్ చేసుకోవడానికి నేను మొట్టమొదటిసారిగా మా గ్రామంలో నా ద్వారా, ఎందుకంటే నేను సర్పంచ్ని కాబట్టి నేను ఒక కార్యక్రమం చేసి దాని ద్వారా గ్రామస్తులందరికీ కూడా పరిచయం చేయడానికి ఈ కార్యక్రమానికి నేను పూనుకున్నాను. దీనిలో మా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి సంతమాగులూరు యూనిట్ ద్వారా ఉన్నటువంటి వారి యొక్క సూచనల మేరకే ఈరోజు నేను నా పొలంలో 4 ఎకరాలకి 40 కేజీల 18 రకాల విత్తనాలని విత్తన శుద్ధి చేసి నేను చల్లటం జరుగుతుంది. అలాగనే అందరూ కూడా ఇలా పచ్చిరొట్టె విత్తనాలని భూమిలో చల్లుకొని భూమికి భూమిని సారవంత నేలగా తయారు చేసుకోవడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ ఇది నేను చేసి నా గ్రామస్తులందరికీ కూడా తెలియజేసి బల్లికురువ మండలం విద్యాశాఖ అధికారి వంద సోమవారం కె శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. ఈయన మొన్నటి వరకు అద్దంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ పదోన్నతిపై బల్లికురువ మండలం ఎంఈఓ 1గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావును కార్యాలయం సిబ్బంది, స్కూల్ హెచ్ఎంలు కలిసి అభినందనలు తెలిపారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.